మహారాష్ట్రకు సంబంధించిన ఇంకొక చోరీ కేసు గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఎస్, ఇది మహారాష్ట్ర. ఇప్పుడు దొంగ చిట్టెలుకని చూశారు కదా, ఇప్పుడు మంచి దొంగలను చూడబోతున్నారు. దొంగల్లో కూడా మంచోళ్ళు ఉంటారా అని మనకు అనిపించే ఘటన ఇది మహారాష్ట్రలో జరిగింది. ఎస్, ఇక్కడ విషయం ఏంటంటే నైతిక విలువలున్న దొంగలు అనమాట వీళ్ళు. ఎందుకంటే గుళ్ళో దొంగతనం చేసే ముందు తమకు ఎలాంటి పాపము శాపము తగలకూడదని చెప్పి వాళ్ళు మొక్కుకొని మరీ చోరీ చేశారట. ఒకసారి ఆ సీసీ ఫుటేజ్ కూడా చూద్దాం. ఇది దొంగతనానికి వెళ్లే ముందు దొంగలు దేవుడికి పూజ చేశారంటే పాపభీతి ఉందన్నమాట వాళ్ళకి. కానీ దేవుడి గుళ్ళో అదిగో చూడండి ఒకసారి, దేవుడి గుళ్ళోకి వెళ్ళి చెంపలు ఎలా వేసుకుంటున్నాడో చూడండి. చెంపలు వేసుకుంటూ దేవుడి గుళ్ళో హుండీని సర్దేస్తున్నాడు ఈ దొంగ. దేవుడా, నేను చేసే పాపం ఏదైనా సరే ఆ పాపం తొలగించేసి అని చెప్పి ఫస్టే ప్రార్థించి పూజించి ఆ తర్వాత అక్కడున్న హుండీ డబ్బులన్నీ కూడా కాజేశాడు ఆ దొంగ. సో సీసీటీవీ ఫుటేజ్ చూశారు కదా, ఇది మహారాష్ట్ర నాగ్పూర్ జిల్లాలోని మల్దక్కాల్లో జరిగిన దొంగతనం. నైతిక విలువలు ఉన్నాయా లేదా పక్కన పెడితే పాపానికి దొంగతనాన్ని ఏ కోణంలోనూ నైతిక విలువలు అని మనం అనుకో. నైతిక విలువలు అంటే ఏంటో తెలుసా? కడుపు మాడుతున్నా కష్టపడి పనిచేయి. ఫస్ట్ కష్టపడి పని చేస్తే డబ్బులు సంపాదనకి చాలా ఉన్నాయి. కాబట్టి దొంగల్లో మంచి దొంగలు అని అనలేం. అప్పట్లో రాబిన్ హుడ్ ఉండేవాడు, పెద్దోళ్ళని కొట్టి పేదోళ్ళకి పెట్టేవాడు. రోహిత్, మీకు తెలుసా అంటే దీని గురించి ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి శిల్పారామంలో ఒక ఈవెంట్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం. గాంధీ తాతల్లా రెడీ అయ్యే పిల్లలు ఉంటారు కదా, సో అట్లా ఉంటే నేను అడిగాను, సరే నాతో నేను స్కూల్లోనే ఇక్కడ ఎన్జిఓలో జాయిన్ చేస్తాను, వస్తారా లేకపోతే మీ పేరెంట్స్తో మాట్లాడిద్దామంటే అసలు రాడంటాడు. డబ్బులు ఇస్తేనే కదులుతాడట. అది బెగ్గింగ్ లో మరి ఇంకో మాఫియా ఉంటుంది. దొంగతనం కాదంటే ఎలా మారిపోతున్నా కష్టపడి పని చేయాలనే దాన్ని పక్కన పెట్టి దేవుడి గుళ్ళోకి వెళ్ళి చంపలేసి దేవుడా కాపాడు నీ గుళ్ళో దొంగతనం చేస్తుంటే చట్టం చూస్తూ ఊరుకోదు. బహుశా సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళని వెతికే పనిలో ఉన్నారు. అండ్ ఈజీ మనీ అలవాటు అయిపోయి ఇట్లా చేస్తున్నారా, లేకపోతే సర్లే ఒక్కసారి దొంగతనం చేస్తే లైఫ్ సెట్ అయిపోతుందని అనుకుంటున్నారా తెలియదు. కానీ చాలా మంది ఇట్లానే ఉన్నారు. కాబట్టి ఇందాక రోహిత్ చెప్పినట్టు కష్టపడి పని చేయాలి. నిజంగానే పాపానికి సంబంధించి అంత భయం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి చెంపలు కొట్టుకొని మళ్ళీ అదే హుండీని ఎత్తుకెళ్ళడం ఏంటి రోహిత్? మరి కాకపోతే నిజానికి దానికంటే ఏ ఆలయం దొంగల గురించి చెప్తున్నా, దొంగల గురించే. ఏ ఆలయం పక్కకి వెళ్ళి కూర్చున్న అన్నదానం చేస్తుంటారు కదా, కడుపు నిండకపోతే తినండి కానీ దొంగతనాలకు మాత్రం పాల్పడద్దు. ఈ రోజు గుళ్ళోకి వెళ్ళి చంపలేసిన దొంగతనం చేసి మళ్ళీ రేపు పొద్దున్న డబ్బులు లేకపోతే ఎవరింట్లో బ్రేక్ చేసే అలవాట్లు పడుతుంటుంటారు. కాబట్టి దొంగల్లో నైతిక విలువల గురించి అసలు మాట్లాడుకోవాల్సిన క్వశ్చన్